పెద్ద పెద్ద మాలలకు పోయినప్పుడు షాప్లలో 99 రూపాయలకే పెద్ద అక్షరాలతోటి ఆఫర్ పెట్టి మినిమం 5,000 కొంటే 99 రూపాయలకే చాక్లెట్ డబ్బిస్తామని ఆశ పెట్టినట్టు రైతులను ఆశ పెట్టించి నట్టేట ముచ్చుతుంది సర్కారు. అధికారంలోకి వస్తే వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు కదా, కానీ పవర్లకు రాగానే మేము అట్లా చెప్పలే, సన్నవడ్లకే ఇస్తామని మెలికే పెట్టిండ్రు. సరే అన్ని సన్నాలకు ఇస్తుండ్రా అంటే అది లేదు, మళ్ళా అందులో 33 రకాల పేర్లు చెప్పిండ్రు. అగో గా వడ్లకే ఇస్తారట. ఈ కండిషన్ సప్లై స్కీమ్ తెలియక జనమంతా వాళ్ళకు నచ్చిన వడ్లేసుకుండ్రు. తీరా వడ్లు పట్టుకొని కొనుగోలు కేంద్రం కాడికి పోయినాక ఈ సావు కబురు సల్లగా చెప్తుండ్రు. మళ్ళా వడ్ల గింజ పొడువు ఎడల్పు కోలుస్తుండ్రు. పొడువు 6 mm కంటే తక్కువ ఉండాలన్నట, ఎడల్పు 2 mm కంటే తక్కువ ఉండాలన్నట. మొత్తం పొడువు ఎడల్పు కలిపి 2.5 mm కంటే తక్కువ ఉండాలన్నట. తేమ శాతం 17% కంటే మించొద్దట. ఇంకా నయం వడ్ల గింజ మీద పొట్టు ఉండొద్దు, దాని మీద మచ్చు ఉండొద్దు అని కొర్రీలు పెట్టలేదు. అగో ఇచ్చేటోళ్ళు అయితే గిసొంటి పనికి మళ్ళీ కండిషన్లు పెడతారా? తిట్టని పోరా బద్మాష్ అన్నట్టు ఇయ్యొద్దని ఉన్నది కాబట్టి ఈ తీర్ల రైతులకు మోసం చేస్తుందని మండిపడుతుర్రు రైతన్నలు. రైతులను మోసం చేసిన వాళ్ళు ఎన్నడూ బాగుపడలేదు. మా ఉసురు దాక్తది కళ్ళల కాడనే మన్ను దుబ్బ పోసి షాపిస్తుండ్రు. వేల ఆశలతోటి వడ్లు అమ్ముకుందామని వచ్చి ఈ కొర్రీలు చూసి కండ్ల నీళ్ళు తీసుకుంటా సర్కారును షాపిస్తుండ్రు రైతన్నలు.